పద్మశ్రీ బిరుదు రావటం ఆ అనుభూతి గురించి చెప్పండి. అనుభూతి అంటే ఏముందండి, నేను నటన నమ్ముకున్నాను. ఏ నటన అయితే నేను నమ్ముకున్నానో దాంట్లోనే మరి పద్మశ్రీ పురస్కారం జరగటం అనేది జన్మకి గొప్పతనం కదా, కరెక్ట్, అదృష్టం కదా. అలాగే ఫీల్ అవుతానండి. రైట్. అయితే మరి ఈ తాజా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కొత్త వాళ్ళు కాదు, ఒక రకంగా ఇప్పుడు లీడ్ క్యారెక్టర్స్లో నాగార్జున, పవన్ కళ్యాణ్, అట్లాగే చిరంజీవి గారు, వీళ్ళందరితోటి, మోహన్ బాబు, వీళ్ళందరితోటి మీకున్న అనుబంధాలు, సంబంధాలు? వీటి అందరితో బాగానే ఉంటాయండి. ఓకే. అంటే నాకు మొదటి నుంచి అండి పెద్దగా మరి నాకు వృత్తి కొంచెం బిజీ అవడంలో లేదు కానండి, నేను పెద్దగా ఎవరితో ఎక్కువగా కలుసుకోవడాలు తిరగడాలు ఎక్కువ ఉండవండి, ఎక్కువ లేవండి. అంటే నాకు టైం ఉండేది కాదు. ఏదో మొత్తానికి సాయంత్రం అయ్యేసరికి ఎవరి దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా ఉంటారు, అలాంటిది నాకు అసలు బ్రెయిన్ లేదు. సినిమాల్లో ఓ పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళి 10 మంది కూర్చుని బ్రహ్మాండం బజిగోవిందని పొగడాలంట కదా. ఏముంటే ఉంటారండి, వాళ్ళు అట్టాగే అనుభవిస్తారు, వాళ్ళు అట్టాగే పోతారు, అంతేనా? దానికి నేను పడి అంతే. నాకు రోజుకి 20 గంటలు పని ఇచ్చాయండి భగవంతుడు. అబ్బా, ఇప్పుడు ఎట్లా ఉంది సార్ వర్తమానంలో? ఇప్పుడు పెద్దవాడిని అయిపోయానండి. ఇప్పుడు సినిమాలు పెద్దవాళ్ళతో సంబంధం ఏముంది, పెద్దగా అమ్మ నాన్నతో పని లేదు. వాళ్ళని కూడా ఒరే నాన్న ఒరే అమ్మ, ఏంటంటే జనరేషన్ మార్పు. ఇప్పుడు బాబాయిలు తాతలు కూడా పాత్రలు చేస్తూనే ఉన్నానండి. కాకపోతే ఇదివరకు లాగా లేదు, కొంత వయసు. ఇప్పుడు నేను దాచుకోవటం ఎందుకు 73 అండి. 73 అంటే పెద్ద వయసు ఏం కాదులే సార్, ఇవాళ ఉన్న స్టాండర్డ్. అంటే అనుకుంటే సరిపోతుందండి. అంటే ఆరోగ్యంగా ఉండటం వేరు, ఆరోగ్యంగా సూట్ అవటం కష్టం. అచ్చా.